మీరు ఎందుకంటే మీకు వచ్చిన కారణము మీరు ఎందుకంటే రానమ్మా మనం మనం గడివిగా గడివిగా ఎందుకు వచ్చినాం మనం గడివికి వచ్చినాం ఎక్కడ గడి ఎందుకు వచ్చినాం ఎందుకు వచ్చినాం మనం సమాధానం గురించి వచ్చినాం. ఓ నావేలు రానమ్మ నువ్వు మర్చిపోయినావు కావచ్చు కొట్టి చూస్తున్నా నేను అయ్యా పిల్ల కావాలి కోడి పిల్ల అరే కాదయ్యా పిల్ల కావాలి గొర్రె పిల్ల కాదయ్యా పిల్ల కావాలంటే పిల్ల అరా పిల్ల కావాలయ్యా ఇలాంటి అమ్మాయి పిల్ల కావాలి అమ్మాయి పిల్ల కావాలి బిడ్డ ఇది ఎవరు నానా రానమ్మా మనది మన మన ఊరంటవా మన ముంగటూరు ముందటూరు ఇక్కడ మన రాగా ఏ ఊరు ముంగటూరు లేదా ముంగటూరు ఎక్కడ ఉన్నది ముంగటూరు కాదు మనది ఏ ఊరు అంటారా మన ఇంద్రశైల నగరం. ఓ ఇందులో తెలియదు నాకు తెలియదు మర్చిపోయిన వాళ్ళని పెట్టి చూస్తాను నేను అయ్యో మా ఇంద్రసేన రాజు పేరు ఇంద్రసేన మహారాజ్ ఇగో మొత్తం ఎట్లా చూసినా మొగోళ్ళు లెక్కనే కనబడతాడు అయ్యా ఎట్లా చూసినా మొగోళ్ళు లెక్కనే కనబడతాడు చెమ్ముండ కొడుకు ఎట్లా చూసినా మొగోళ్ళు లెక్కనే కనబడతాడు అంటే ఇంటికెళ్ళి చూస్తే మొగోళ్ళు లెక్కనే ఉంటాడు ఇంట్లో చూసినా మొగోళ్ళు లెక్కనే ఉంటాడు ఇది పోవాలి బిడ్డ పొడవు ఎట్లున్నది అర్థగతి ముసాది ఆజనబోడు ఇక్కడ మీసాల మేడు ములుకు మీసాల ముద్రయ్యా ఈద వీదము చాలడాలు ఓరసులు కోర మీసాల గల పిల్లగాడు ఇంద్రసేన మారాడయ్యా ఈ పిల్లగాడు నా బిడ్డ ఇంద్రస ఆ ఇంద్రవతికి ఈడు సరిదోడు కలుతుంది అనుకున్నాడే అందుకే అన్నారమ్మా కలిసిన పెళ్లి చేయాలి అన్నారు మాట పట్టిపోతుంటే వీళ్ళు ఆలుమొగల అన్నయ్యలలో అన్నట్టుంటారు ఈ పిల్లగాడు నా బిడ్డ అని రాజు కృష్ణశైల మహారాజు అనుకున్నాడే కులం పిల్లలు తీసి కులం సీతలు పెట్టాలి కూర వండుకొని తినేది కాదు ఈడొచ్చిన బిడ్డ ఇంటి మీద ఉంటే ఏ తల్లికైనా తండ్రికైనా గుండె మీద భారం అన్నారే కన్న బిడ్డకు కాళ్ళు దానికి పెళ్లి చేస్తే కన్న తల్లిదండ్రుల బాకి తీయచ్చు అన్నారు నా బిడ్డ కనుక నేను పెళ్లి చేస్తాను అనుకున్నాడు ఆ రాజు కృష్ణశైల మహారాజు అయినా ముందుకు 3 అడుగులు వేసాడు అబ్బా సీచ గురు మోచ గురు పెళ్ళం పెద్ద గురువు అన్నారు కానీ ఇక్కడ నేను కాయమాకులు చేస్తా ఇంటి వెనక నా భార్య ఏమంటావు ఇవాళ రేపు పెళ్ళ మాట ఎన్నోడ పేరు కత్తాడు కదా పిల్ల తెల్లని బంగ్లాలు కడతాడు నువ్వు మనుషులను మాట్లాడతాను గారు ఎవరైనా పిల్ల చేతికిద్దరు పెడతాను నేనే సరే ఎరికేనా నీ ఇంత కథ చెప్పి ఇంటికి పోతానా ఇంటికి పోయినాక నా భర్త పో మంచిగా కథ చెప్పి ఎంత ఎగిరిండు అని వేడి నీళ్ళు కాగబెట్టి స్నానం పోయించి అన్నం వండి కూరండి నాకు తినిపించి పండుకోవయ్యా అని కూలర్ ఎత్తుంది నా పిల్ల వెరికేనా మొన్న మీ ఊరు పక్క ఉండి కథ లేదని తెలియవాలంటే నేను ఆటో పట్టుకుని నీ దగ్గరికి వచ్చి వచ్చేవాళ్ళు బాత్రూమ్ ఊరుకుని పిల్లలు అంగలేదు వింటారు వచ్చే అయితే అది బెడ్ రెస్ట్ అయింది అది ఒకటే రోజు బెడ్ రెస్ట్ అయితే వాడి పెళ్ళి 8 ఏళ్ళు అవుతాడు వాడి పిల్లలు తిరిగి వాళ్ళ అత్తారు వరకట్నం ఇస్తే రాజు కృష్ణశైల మహారాజు రాజురా వచ్చిన తర్వాతలు తీసుకొని రాజు కృష్ణశైల మహారాజునైనా పల్లె పల్లెనా
ఎందుకు మన పిల్లలు? బిడ్డ బయటికి పోయినప్పుడు బహువచనం పలకాలి, ఇంటికి వచ్చినాక ఏకవచనం పలకాలి. బిడ్డ ఉన్నావా కృష్ణవతి? కృష్ణవతి ఎవరిరా బాడుకో అట్లవాడోడు ఇట్లా మా ఇంటికి వస్తాడు, ఇట్లవాడోడు ఇట్లా వస్తాడు, ఇట్లవాడోడు ఇట్లా వస్తాడు, అట్లవాడోడు ఇట్లా వస్తాడు, అట్లవాడోడు ఇట్లా వస్తాడు. అందరూ వచ్చి నాకే పెడతారు, అందరూ వచ్చి నాకే పెడతారు. దండం దండం దొరసాలి కదా, దొరసానని దండం పెడతారు, అందరూ దండం పెట్టారు, దండం పెట్టారు. రావే మా ఆయనేనా? మా హస్బెండ్, నీ హస్బెండ్ మా వంక పెండేనా? వస్తున్న లైన్ లో పెట్టండి బావగారు. గుంపు గుంపు తిందాలా క్షీరపోతేరో లోపల మందం లంగే ఉండే పొక్కలే ఉన్నాయి.